ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను జూన్ 1 నుంచి అధికారికంగా మోదీ ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఈ కొత్త జోన్ పరిధి 3532 రూట్ కిలోమీటర్లు ఉంటుంది. అలానే డబుల్ లైన్, త్రిబుల్ లైన్ తదితరాలు అన్నీ కలిపితే ట్రాక్ సుమారు 6454 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇప్పటి వరకు సికింద్రాబాద్, భువనేశ్వర్ పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు మరియు కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం డివిజన్లు అన్ని ఇకపై ఈ జోన్ కిందికే రానున్నాయి. మొత్తం 385 రైల్వే స్టేషన్లు, 62,000 మంది ఉద్యోగులతో ఈ జోన్ పనిచేయబోతోంది. విశాఖలోని ప్రధాన కార్యాలయంలో జీఎంతో పాటు 1,200 మందికి పైగా అధికారులు పర్యవేక్షించనున్నారు. ఏపీలోని పోర్టులు, పరిశ్రమల అనుసంధానంతో ఏడాదికి 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరగనుంది. దీని ద్వారా ఏటా ఏకంగా 15,500 కోట్ల రూపాయల భారీ ఆదాయం ఈ జోన్ కు సమకూరనుందని అంచనా. ఏపీ రైల్వే భద్రత, రైళ్ల రాకపోకల నిర్ణయాలన్నీ వైజాగ్ నుంచే ఇకపై జరగనున్నాయి.